హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అజు నుంచి అయితే 4 కుర్తాస్ అయితే ఆర్డర్ చేశానండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను చూపిస్తున్నది కదా, ఇది వచ్చేసి కలరు నేవీ బ్లూ కలరు. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 599 ఉంది. నేనైతే సైజ్ ఎక్సెస్ తీసుకున్నాను. నాకైతే 246 పడిందండి. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా వీ షేప్లో ఇచ్చాడు, లేస్తో ఇచ్చాడు. వీ షేప్ రౌండ్ నెక్ అంటే వీ షేప్ చాలా బాగుంటాయండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. అండ్ ఇలా చివరన వచ్చేసి ఇలా లేస్ ఇచ్చాడండి. అండ్ మొత్తము కుర్తీ ప్యాటర్న్ వచ్చేసి ఇలా చిన్నగా డాట్స్ లాగా ఇచ్చాడు. లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. ఇందులోకి వైట్ లెగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మెటీరియల్ టైప్ వచ్చేసి రేయాన్ ఇచ్చాడు. మనకి ఇందులోనే తక్కువ ప్రైస్కి దొరుకుతాయండి. ఇంకా ఎక్కడ మనము చిక్పేటకు అలా వెళ్ళినా కానీ, ట్రెండ్స్కి వెళ్ళినా కానీ మనకి 250 అయితే ఏం రావు. మినిమం 300 అబోనే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు. ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో సేమ్ అదే ప్యాటర్న్ డాట్తో ఇచ్చాడు. అండ్ నేను రెఫరెన్స్ వీడియో యాడ్ చేశాను కదా, లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలరు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ముందు నేవీ బ్లూ కలర్ ఉంది కదా, అదైతే నేను ఆవాస నుంచి పర్చేజ్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కలర్ కానీ ఇదైతే ప్యూర్ కాటన్ అండి, 100% కాటను. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 599 ఉంది. నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. నాకైతే 306 పడిందండి. అండ్ 180 కుర్తీస్ కోసం అయితే వెయిట్ చేశాను, బట్ అవి ఇన్స్టాగ్లోకి రాలేదండి. సో 300 ఇంకా పోస్ట్ చేశాను. అండ్ సైడ్కి వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాడు. ఈ బటన్స్ ఇవ్వడం వల్ల నాకు అంత నచ్చలేదు. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. బట్ సైడ్ వ్యూ అయితే నాకు నచ్చలేదు అసలు. అది మనం ప్యాచ్ లాగా ఉంది కదా, అదైతే తీసేయచ్చు మనం బటన్స్ కూడా. అండ్ అలా లేస్ మాదిరి వచ్చింది కదా, అది కూడా తీసేయచ్చు. తీసేసి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు ఆ సైడ్ అయితే తీసేయచ్చు. మనము తీసేయడానికి కూడా ఉంది. లోపలైతే ప్రొవైడ్ చేశాడు మొత్తం క్లాత్ అయితే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తము ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు. క్వాలిటీ కానీ అలా అయితే బాగుందండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. బట్ సైడ్ ఒక్కటే నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి పింక్ కలరు, మ్యాగ్నెట్ పింక్ అంటారు కదా, ఆ కలర్ అయితే చాలా బాగుందండి. డార్క్ కలర్ వచ్చింది కొంచెము. ఇందులోకి క్రీమ్ కలర్ లెగ్గిన్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 599 ఉంది. అయితే సైజ్ ఎస్ తీసుకున్నానండి. ఇది కూడా ఆవాస నుంచే పర్చేజ్ చేశాను. నేను మ్యాక్సిమం ఆవాస నుంచే పర్చేజ్ చేస్తాను. అండ్ నాకైతే 306 పడిందండి, కాస్ట్ డెలివరీ ఛార్జెస్ సహా. ఇలా వీనెక్ ఇచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాడు మొత్తము. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. దీనికి చెప్పాను కదా, క్రీమ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. క్రీమ్ కలర్ తప్ప ఏది బాగుండదండి. అండ్ బ్లాక్ యూజ్ చేసినా బాగుంటుంది. ఇలా నెక్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు కొంచెము లైట్గా. అండ్ మొత్తం ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇదైతే ప్యూర్ కాటన్ అండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. ఆ ఎల్లో కలర్ ఒక్కటి నాకు నచ్చలేదు. అండ్ సైడు అది విప్పేసుకుంటే మరీ బాగుంటుందండి సైడ్ వ్యూ అయితే. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో బ్యాక్ సైడ్ కూడా అదే ప్యాటర్న్ ఇచ్చాడు. నేను వీడియో రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా, ఈ వీడియోలో అయితే అంత బాగా అయితే నీట్గా కనిపించలేదండి. బట్ రియల్గా అయితే చాలా బాగుంది.